అన్ని ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం. తెలంగాణ లోక్సభ కాంగ్రెస్ పార్టీ సిఎన్ఎన్ సర్వే ఏదైతే ఉందో కాంగ్రెస్ 5 నుంచి 8, బీఆర్ఎస్ 2 నుంచి 5, కొంచెం డిఫరెంట్గా 2 నుంచి 5 స్థానాలని డిక్లేర్ చేశారు. ఇక ఇండియా టీవీ లోక్సభ తెలంగాణ విషయానికి వస్తే 6 నుంచి 8, బీఆర్ఎస్ 1, బీజేపీ 8 నుంచి 10 స్థానాల్లో గెలిచే అవకాశాలు అని చెప్పడం జరిగింది. ఇక లోక్సభ విషయానికి వస్తే రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్స్ చూడొచ్చు. 359 అక్యురేట్గా ఎన్డీఏ కూటమి గెలుస్తోంది. 154లో ఇండియా కూటమి అంటూ కూడా ఒక సర్వేని చూడొచ్చు. ఎన్డీటీవీ సర్వేని చూడొచ్చు. లోక్సభ ఎన్డీఏ 365, ఇండియా కూటమి 142, ఇతరులు 36 స్థానాల్లో గెలిచే అవకాశాలని అన్నట్టుగా చెప్తోంది. ఇక ఆరా సంస్థ కాంగ్రెస్ పార్టీ 8 అయితే బీఆర్ఎస్ 0, భారతీయ జనతా పార్టీ 8 నుంచి 4, ఎంఐఎం 1 స్థానం అంచనా వేసినట్టుగానే కొన్ని సర్వేలు మాత్రం కనిపిస్తోంది. అటు తెలంగాణ లోక్సభ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని లోక్సభ స్థానాలకు 7 దశల్లో జరిగినటువంటి ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ని అందిస్తోంది సర్వే సంస్థలు, ప్రముఖమైనటువంటి సర్వే సంస్థలు. ప్రస్తుతానికి ఐ న్యూస్ స్టూడియోలో ఐపోల్స్ ప్రతినిధి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు, చాలా ఫ్యాక్టర్స్, ఎందుకంటే ఎన్నికల ఎవరైనా ఓటు వేసే ముందు ఖచ్చితంగా మైండ్లో ఫిక్స్ పోయి మాత్రమే వేస్తారు. బట్ కొన్ని పరిస్థితులు మారుతూ ఉంటాయి. రాజకీయంగా కొన్ని పరిస్థితులు అప్పటికప్పుడు మార్పించేస్తూ ఉంటాయి. ఈవెన్ మాచర్ లాంటి ఘటనలు మనం చూసాం, పల్నాడులో జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం, ఇంకా విశాఖపట్నంలో, తాడిపత్రిలో, తెనాలి, ఎన్ని దాడులు మనం చూస్తాము. చాలా హై వోల్టేజ్ దాడులు అనిపించినాయి. అక్కడ ఈసీ ఫెయిల్ అయింది, సిస్టమ్ ఫెయిల్ అయింది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయింది. సో ఎన్నికలు జరుగుతుండగానే, ఓట్లు వేస్తుండగానే చాలా వరకు చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఆఫ్టర్ ద పోలింగ్ తర్వాత మీరు తీసుకున్నటువంటి సర్వేలో ఈ అంశాలు ఏమేమి పరిగణలోకి వచ్చాయి? సో ఏ బేసిస్ వీటిని ఎక్కువ ప్రభావితం చేసినాయి అనుకోవాలి? ఇప్పుడు ఒకటి, మేము పోస్ట్ పోల్ నుంచి కండక్ట్ చేయలేదు, మనం ఓన్లీ ఎగ్జిట్ పోల్ మాత్రమే చేసాము. ఓకే, ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్స్ మనం కండక్ట్ చేయలేదు. పోస్ట్ పోల్స్ మనం కండక్ట్ చేయం కూడా సాధారణంగా. ఓకే, ఈ ఇట్లాంటి సంఘటనలు ఎందుకంటే ఒక అభద్రతా భావం, మనం నిజంగా గెలవలేకపోతున్నామేమో, లేకుంటే ఒక వర్గం మొత్తం ఒకటి వెళ్తుందేమో, ఇలాంటి కొన్ని ఇష్యూస్ వల్ల ఇలాంటి చతుర్మూల సంఘటనలు జరుగుతున్నాయి తప్ప ఇప్పుడు వాళ్ళకే తెలియదు ఓటర్ తీర్పు ఏంటి అనేది. ఇప్పుడు అదే మాచర్ల సెగ్మెంట్లో ఏమో రేపు వైసీపీకే ఓటేసి ఉండొచ్చు, కొన్ని సెగ్మెంట్లు ఆయన డౌట్ వచ్చి ఆయన దాడులు జరిగి ఉండొచ్చు. సో అది ఎవరు చెప్పలేం పరిస్థితి. ఎందుకంటే ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది అక్కడ కనిపిస్తుంది. సో కాస్ట్ బేసిస్ లో ఈసారి ఏమి జరగలేదు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అంటే క్యాస్ట్ బేస్ జరగట్లేదు ఏంటంటే, క్యాస్ట్ అనేది ఏంటంటే మన దగ్గర అంత ప్రభావం చూపించే ఫ్యాక్టర్. దానికన్నా ఎక్కువ ఏంటంటే ఓవరాల్ స్టేట్లో డెవలప్మెంట్ అనేది ప్రధానంగా నేను గమనించాను, డెవలప్మెంట్ పరంగా. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో, జనసేన పార్టీ ఏదైతే, కాపు కమ్యూనిటీ ఏదైతే ఉందో, కొంత స్టార్టింగ్లో అంత అనుకున్న సఖ్యత లేనప్పుడు కూడా సర్దుకున్నారు, ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో సహకరించారు. వన్ ఆఫ్ ద టీడీపీ విజయంలో వన్ ఆఫ్ ద మైనర్ ఫ్యాక్టర్ అది. బట్ ఓవరాల్ చూసాం కదా, ఇక్కడ డెవలప్మెంట్ అనేది మేజర్ ఫ్యాక్టర్ గమనించాను నేను. సో మీరు గతంలో కూడా సర్వే మీ ఎగ్జిట్ పోల్ చూసాం మేము, ఈసారి కూడా మీ ఎగ్జిట్ పోల్ కనిపిస్తుంది. సో దీంట్లో ప్రముఖంగా అంటే అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఏమేమి అంశాలు పరిగణలోకి వచ్చాయి, ఏమేమి మీరు కలెక్ట్ చేసుకున్నారు, ఏవే లైన్స్ దానిలో కీలకంగా ఆ ఎన్నికల్లో ప్రభావం చూపించాయి అన్నటువంటి పాయింట్స్ ఒకటైతే కనుక, ఈసారి ఉన్నటువంటి పాయింట్స్, సో ఈ 2 కంపారిజన్స్ ఏమేమి కనిపించాయి? అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చింది, ఈసారి వైసీపీ నుంచి మీరు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతోంది అనేది కనిపించింది. సో దీంట్లో మెయిన్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అవే 3 రాజధానుల విషయం. అప్పుడు రాజధాని అయితే ఈసారి 3 రాజధానులు వచ్చాయి. ఆ రోజు అభివృద్ధి చేయలేదు అంటే 5 సంవత్సరాల అభివృద్ధి ఏం కాదు, ఇంకొకసారి ఇస్తే అభివృద్ధి జరిగేదేమో బహుశా. బట్ ఈ 5 సంవత్సరాల్లో ఇంకా భారీగా జరిగింది, దాని అభివృద్ధి జరగలేదు, భారీగా అవినీతి జరిగిందన్న పాయింట్స్ కొంతవరకు ప్రతిపక్షాలు వాదించినాయి. సో ఈ కంపారిజన్ ఎట్లా చూడాలి గతానికి ఇప్పటికీ మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం? 2014, 2019 2 ఎలక్షన్స్ చూసాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిపోయినాక. 2014 రాష్ట్రం విడిపోయిన ప్రత్యేకమైన పరిస్థితి లేదండి. చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం, ఒక వెల్ అడ్మినిస్ట్రేటర్, ఈయనైతే రాష్ట్రానికి ఇది చేయగలనే ఉద్దేశంతో ఆయన్ని టీడీపీని ఎన్నుకోవడం జరిగింది. వేరే 2019 వచ్చేపాటికి ఒక అవకాశం జగన్ కూడా ఇద్దాము. ఎందుకు ఇద్దాం అనిపించింది అంటే అక్కడ 2 ఫ్యాక్టర్. ఈ అవకాశం ఇద్దామనే దాంతోపాటుగా పోలవరం కంప్లీట్ కాకపోవడం, రాజధాని నిర్మాణాలు పూర్తి కాకపోవడం, తర్వాత అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగలేదు అనుకోవడం, అభివృద్ధి ఉన్నప్పుడు కూడా ప్రజలు సాటిస్ఫై అయినంత రేంజ్లో ఉండకపోయిన వాళ్ళు అనిపించుండొచ్చు. జగన్కు ఒక అవకాశం ఇద్దాం అనేది ఎక్కువ కనిపించింది అప్పుడు. వేరే ఇప్పుడు వచ్చేపాటికి ఈ డెవలప్మెంట్ అనేది పూర్తిగా లేదు కాబట్టి, డెవలప్మెంట్ అనేది దాదాపు జరగలేదని ఒక భావనలో, డెవలప్మెంట్ అనేది ఏ ప్రభుత్వం ఎంతో కొంత జరుగుతుండేది, జరగదని నేను అన్నాను. ప్రభుత్వం ఖచ్చితంగా ఏ ప్రభుత్వం చేసినా చెప్పినా కొంత డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ ఆ డెవలప్మెంట్ జరిగిన స్థాయి వైబ్రెన్స్గా కనిపించినప్పుడు
ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ప్రజలు విశ్వసించడం జరుగుతుంది అన్నమాట. అదే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద డెవలప్మెంట్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ లేదనుకోండి, ఈ ప్రాజెక్ట్స్ ఉండేది కాదు. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే నెంబర్స్ కనుక చూస్తే జగన్ ప్రభుత్వం అనుకున్నంత వీక్ లేదండి. స్ట్రాంగ్ ప్రతిపక్షం, గట్టి ప్రతిపక్షం అవ్వబోతుంది తప్ప ప్రభుత్వం వీక్ కాలేదు. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలంటే ఆ మాత్రం ఆ లెవెల్లో కాపాడినాయి. దానికి కొంచెం డెవలప్మెంట్ యాడ్ అయ్యండి, యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కొంచెం దృష్టిలో పెట్టుకొని ఉంటే ఈ బెంచ్ మార్క్ పాస్ అవడం పెద్ద కష్టం అయ్యింది కాదు వాళ్ళకి. బట్ మీరు చూస్తున్నటువంటి శాంపిల్స్ ప్రకారం, మీరు ఇస్తున్నటువంటి లెక్క ప్రకారం గెలిచే స్థానాలు, ఓడిపోయే స్థానాలు ఈ రెండిట్లా ఉంటే టఫ్ ఉండే స్థానాలు కొన్ని ఉంటాయి. అవి గెలుపును ఆ ఫ్యాక్టర్స్ గెలుపుని డిసైడ్ చేస్తుంటాయి. అట్లాంటి ఎక్కడెక్కడ మీకు తగిలాయి, వేటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ రిజల్ట్ ఇస్తున్నారు ఆ పాయింట్స్ లో? ఇప్పుడు ఈ 112 ఏదైతే మనం కూటమికి అనుకూలంగా చెప్తున్నామో ఇందులో వచ్చేసేసి దాదాపుగా 93-94 స్థానాలు వచ్చేసేసి షార్ట్ విన్నింగ్ సీట్స్ ఉన్నాయి. అది జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ. ఈ 94 కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో ఇందులో మన మేజర్ ఫ్యాక్టర్స్ ఏ ఎడ్జి ఎవరికి ఎక్కువ అవకాశం వచ్చే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకే మనం 95 నుంచి 105 అని అంటున్నాం అనమాట. 112 చెప్తున్నప్పుడు కూడా మన ప్రాక్టికల్ ఎస్టిమేట్ వచ్చేసి 95 నుంచి 105 మన ప్రాక్టికల్గా లెక్కిస్తున్నాం దాన్ని. ఇంకా మనం ఏదో టైట్ ఫైట్ ఏవైతే ఉన్నాయో అనుకున్నది టీడీపీ గెలవకపోవచ్చు. అక్కడ మనం టీడీపీకి వస్తున్నాం కూడా వైసీపీ గెలవచ్చు కొన్ని. సో అందుకని మన 112 మనకు చూపించినప్పుడు కూడా మన ప్రాక్టికల్ ఎస్టిమేట్ ఏంటంటే 95 నుంచి 105 అనుకుంటున్నాము. ప్లస్ మైనస్ ఒక 5 ఉండొచ్చు. కానీ ఒకవేళ హీనపక్షంగా వెళ్ళినప్పుడు కూడా అధికారం ఫామ్ చేయడం ఎలాంటి డౌట్ లేదు. రైట్. జయశరథ్ గారు, ఇవన్నీ పాయింట్స్ చూస్తున్నాం, మనం క్యాలిక్యులేషన్ చూస్తున్నాం. సో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, సర్వేలు చేస్తున్నప్పుడు ఏ సర్వే సంస్థ అయినా శాంపిల్స్ బేస్ చేసుకొని సర్వే చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఓవరాల్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎట్లాంటి యాంటీ ఇన్కంబెన్స్ ఎంత వ్యతిరేకత ఉంది, సో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి, ప్లస్ ప్రతిపక్షానికి కలిసి వచ్చేటువంటి అటువంటి అంశాలు ఏంటి. దీంట్లో ఒకవైపు సంక్షేమ పథకాలు, ఇంకోవైపు ఇందాక నాగార్జున గారు మాట్లాడినట్టు వాళ్ళు ఇచ్చేటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఈసారి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఇదే. సో వీటిలో మేనిఫెస్టో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ మేనిఫెస్టో గతం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి కొంత అప్డేట్ చేయడం జరిగింది. దీనికి మించి ఈసారి కూటమి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ లో మేనిఫెస్టోలో ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? అంటే మేనిఫెస్టో ప్రభావం ఉంటుంది, కొంతమేరకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే క్రెడిబిలిటీ మెయిన్. ఇప్పుడు ఏపీలో 2 రకాలైనటువంటి లీడర్షిప్ ఉందండి. ఒకటి వెల్ఫేర్ ఓరియంటెడ్ మాత్రమే పోతారు. రాజశేఖర రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా వెల్ఫేర్ ఓరియంటెడే ఉంటుంది. వాళ్ళ యొక్క పాలన ఎక్కువ, ఫోకస్ ఎక్కువ దాని మీదనే ఉంటుంది. చంద్రబాబుది వెల్ఫేర్ కంటే ఎక్కువగా డెవలప్మెంట్ యాంగిల్లో ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ యాంగిల్లో ఓటింగ్ జరిగితే ఖచ్చితంగా అది కూటమికి అడ్వాంటేజ్ జరుగుతుంది. దాంట్లో నో డౌట్. ఇక ఫస్ట్ ఆప్షన్ చంద్రబాబే ఉంటాడు. వెల్ఫేర్లో జరిగినప్పుడు మాత్రం మీరు ఎక్కువ ఇచ్చినప్పటికీ కూడా, ఎందుకో చంద్రబాబు గారు కొంత ఆ విషయంలో అనేది పూర్తి అభిప్రాయం లేదు, సంతృప్తి అభిప్రాయం ప్రజలు లేదని నేను అనుకుంటున్నాను. రుణమాఫీ ఒక విషయం తీసుకుందాం. రుణమాఫీ విషయం ఉంది. 2014లో జగన్ నేను ఇవ్వలేను అని చెప్పారు, చంద్రబాబు ఇస్తా అన్నారు. ఫెయిల్ అయ్యారు. ఇవ్వడంలో సక్సెస్ కాలేదు అనుకున్న మేర. దాని ఇంపాక్ట్ చూపించింది అక్కడ. అంటే ఈ చంద్రబాబు వస్తే ఇస్తారా అని ఒక డౌట్. పథకాలన్నీ బాగున్నాయి, మరి పథకాలు మొన్నటి వరకు అవి ఇస్తే రాష్ట్రం దివాలా తీసిందని కూడా టీడీపీ ప్రచారం చేసింది. ఆ క్వశ్చన్ కూడా రేజ్ అయింది చాలా చోట్ల. ఏది ఈ జగన్ ఇష్టారాజ్యంగా పంచుతా ఉన్నాడు, పంచడం వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతా ఉంది, ఆర్థిక పరిస్థితి దెబ్బతీస్తా ఉందని చెప్పి. మరి వీళ్ళు ఇచ్చినప్పుడు ఇదే మేనిఫెస్టో మీద ఆ క్వశ్చన్ వచ్చింది. మరి వాళ్ళు ఇస్తే పాడైద్ది అన్నప్పుడు మీకు ఎట్లా వస్తుందని. అయితే ఇక్కడ కూటమికి ఏ రకంగా అనుకూలించిన అంశాలు ఒకవేళ రిజల్ట్ వస్తే ఇదే రకంగా వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోలేదు. చీలిపోకుండా చూసుకోగలిగిన వాళ్ళు కూటమిగా ఫస్ట్ జరిగినటువంటి పాయింట్ అది. లాస్ట్ టైం నేను భీమవరం, నరసాపురం ఏరియా లాంటి చోట్ల నేను పర్యటించిన ఎలక్షన్స్ టైంలో. అక్కడేమైంది, కాపు ఓటింగ్ టీడీపీకి పవన్ కళ్యాణ్ మధ్య చీలిపోయింది. చీలిపోతే ఏమైంది, వైసీపీ గెలిచినటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ. అంటే ఇక్కడ అలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి ఉన్నటువంటి ఆస్కారం ఈసారి లేదు. కాబట్టి ఇది కూటమికి అనుకూలించినటువంటి మొదటి అంశం, ఫస్ట్ పాయింట్. ఇక రెండవది ఏంటిది, రాష్ట్రంలో 3 రాజధానులు అనేటువంటి అంశం అనేటువంటిది. అంటే రాష్ట్రానికి రాజధాని లేదా అనే అభిప్రాయం ఎక్కువగా విద్యావంతులు, యూత్లో ఈ అంశం చర్చ జరిగింది. ఇది అంటే ఒకవేళ 3 రాజధానులని వైసీపీ చెప్పినప్పటికీ
దాన్ని ఆచరణలో చూపించలేకపోయింది. ఒకవేళ వాళ్ళు కనుక ఆ కోర్టులో విజయం సాధించి వైజాగ్ నుంచి ఇప్పటికీ 1 సంవత్సరం ముందో 2 ఏళ్ల ముందో పరిపాలన సాగించి ఉంటే అది ఒక డిఫరెంట్ ఉండు కావచ్చు. లేదా అక్కడ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసి ఉంటే అది కూడా ఒక 1 ఇయర్ నడిచి ఉంటే ఇంకో రకంగా ఉంటుందేమో చెప్పలేము. కానీ ఇది సక్సెస్ కాలే. అది దానివల్ల ఏమైంది, ఇక్కడ అసలు ఏ రాజధాని లేకుండా పోయింది కదా. అమరావతిలో ఏదో ఒక రాజధాని ఉండేది మనకు. ఇప్పుడు ఈ 3 రాజధానుల అంశం వల్ల మనకి ఏ రాజధాని లేకుండా పోయింది అనే అంశం కూడా ప్రభావం చూపించుంటుంది. రెండోది, ఇక మూడోది ఏంది, డెవలప్మెంట్ యాంగిల్లో. డెవలప్మెంట్ యాంగిల్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అంటే దాంట్లో రోడ్ల పరిస్థితి బాగలేదు, సరే ఇదేమో ఓటు చీలేదు. మూడో అంశమే ఇప్పుడు డెవలప్మెంట్ అంశం. ఇది జగన్ వచ్చిన తర్వాత కేవలం డబ్బుల్ని పథకాలకు పంచుతా ఉన్నాడు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు. చంద్రబాబు పీరియడ్లో కియా మోటార్ లాంటి ఒక సంస్థ వచ్చింది, ఇప్పుడు వచ్చిందా, జరగలేదు. అలాంటి ఆస్పెక్ట్ కూడా చర్చ జరిగింది. అలాగే అమరావతి అనేటువంటిది ఉంటే అక్కడ చాలా పరిశ్రమలు పెట్టడానికి కావాల్సినంత భూమి సమీకరించబడి ఉంది. అక్కడికి పరిశ్రమలు వచ్చేటివి, అవన్నీ జరిగేది, అభివృద్ధి జరిగేది. అభివృద్ధి చేయలేదు అనేటువంటి అంశం కూడా కూటమికి లాభం కలిగింది. లేదా కూటమి వస్తే, చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అనేటువంటి అంశం. ఈ 3 అంశాలతో పాటు ఎవరైనా పథకాల విషయంలో నాగార్జున గారు చెప్పినట్టు పథకాలు జగన్ ఇచ్చిన పథకాల వల్ల ఎక్కువ లబ్ధి పొందుతున్నామా, లేదా చంద్రబాబు ఇచ్చేటువంటి పథకాల వల్ల ఎక్కువ లాభం అవుతుంది. ఈ అంశం చివరిదిగా నేను తీసుకుంటాను. ఫస్ట్ అంశం ఏంటిది, ఓటు వ్యతిరేక ఓటు అనేది చీలకుంటైంది. రెండో అంశం ఏంది, రాజధాని అంశం అనేటువంటిది ప్రధాన అంశం ఏంది. మూడోది డెవలప్మెంట్ అంశం. నాలుగోది పథకాలు. కూటమి విషయానికి వచ్చినప్పుడు ఈ డైరెక్షన్లో చర్చ జరుగుతుంది తప్ప ఈ పారామీటర్స్ మేరకు, ఈ పద్ధతి ప్రకారం, ఈ ఆర్డర్లో ఓటింగ్ ఫస్ట్ పాయింట్ వ్యతిరేక ఓటు చీలకపోవడం, డెవలప్మెంట్, తర్వాత ఇవన్నీ ఈ యాంగిల్లో కూటమికి లాభం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వైసీపీ విషయాన్ని, ఒకవేళ వైసీపీకి కూడా ఒక సంస్థ ఇచ్చింది కదా, ఒక వాళ్ళ యాంగిల్ చూద్దాం. వాళ్ళ యాంగిల్ ఏంటిది, ఒక పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటిది, వాళ్ళకు పథకాలు బలంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలం. రెండోది, ఆ పథకాల కోసం మీరు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అంటే కరప్షన్ అనేటువంటి, అంటే పథకాల కరప్షన్, మిగతా కరప్షన్ గురించి మాట్లాడలేదు. లేదు లోకల్ లీడర్లు భూముల కబ్జా పెట్టడం కానీ, ఇంకేదైనా కరప్షన్ చేయడం కానీ, ఇసుకను అక్రమంగా తవ్వుకొని పోయి డబ్బులు సంపాదించడం, వాటి గురించి మాట్లాడలేదు. అంటే పథకాలు, అంటే ప్రజలకు చేరేటువంటి పథకాలలో అవినీతి స్థాయి తక్కువ ఉంది. ఎందుకు, డైరెక్ట్ అంటే పార్టీ ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోయింది, అక్కడ అఫీషియల్ ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోయింది. డైరెక్ట్ ఎవరైనా గ్రామ సచివాలయాలు వచ్చేసినాయి, వాలంటరీ వ్యవస్థ వచ్చాయి. ఈ 2 అంశాలు మెయిన్గా ఆయనకు ఉండేటువంటి అవకాశం ఉంది. మూడో అంశం ఏదంటే, బీజేపీ అనేటువంటి వ్యక్తి రావడం వల్ల ఎవరైతే దళితుల్లో కానీ లేదా మైనారిటీ ఓటర్లో కానీ ఇంతకుముందు బీజేపీని చూసి బీజేపీ వ్యతిరేక ఓటు ఉంటుంది దళిత సెక్షన్లో, ఎస్సీ ఎస్టీల్లో, లేకపోతే మైనారిటీ ఓటర్, ఈ ఓటింగ్ మాత్రం ఆయన కనపడి ఈ 3 అంశాలతో ఆయన గట్టి అవకాశం. ఒకటి పథకాలు, రెండోది వాలంటరీ వ్యవస్థ వల్ల లాంటి వాటి వల్ల అవినీతి లేకపోవడం, మూడోది ఈ అంశాల వల్ల ఆయన గట్టి ఎక్కకపోవచ్చు. కానీ ఇక్కడ కూటమికి గట్టెక్కడానికి ఈ 4 అంశాలు, అది ఒకవేళ వైసీపీ వస్తే ఈ 3 అంశాలు ప్రభావం. శ్రీనివాస్ గారు, ఈ 4 అంశాలు కూటమిలో ఎంతవరకు మీరు గ్రౌండ్లో చూస్తున్నప్పుడు మీకు అనుకూలంగా కనిపించాయి? ఒకటి అయితే కనుక వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి కూటమి నిజానికి చాలా గట్టి ప్రయత్నం చేసింది. సో ప్రజల్లో కూడా దాన్ని తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. సో ఈ పాయింట్స్ మీకు ప్రజల్లో ఏం కనిపించాయి మీరు తీసుకున్నటువంటి? ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇవన్నీ అయితే యాక్చువల్గా ఫ్యాక్ట్స్ అండి. 4 అవును. అంటే ఓటు చెల్లలేదు. చంద్రబాబు ఈజ్ బీయింగ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఒక పేరు ఉంది. సో డెవలప్మెంట్ చేస్తాడనే ఆస్పెక్ట్ చంద్రబాబు ఇద్దరి మీద పోలిస్తే డెవలప్మెంట్ ఈయనైతే ఎక్కువ చేయగలనే విశ్వాసం ప్రజల్లో గట్టిగా ఉంది. సో అట్లానే వైసీపీ కూడా ఇప్పుడు సార్ అన్నట్టు మేము ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాము, ఇది మా విన్నింగ్ పాయింట్ అని వాళ్ళు ఫీల్ అవుతుంది అనమాట. సో అది అభివృద్ధి వర్సెస్ వెల్ఫేర్, ఈ రెండింటి మధ్య అక్కడ ఎలక్షన్ జరిగిందండి. అక్కడ గట్టిగా అభివృద్ధి వెల్ఫేర్ జరిగినప్పుడు అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఇచ్చారు జనాలు. వెల్ఫేర్ అనేది అండి, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా అంటే, ఇప్పుడు వైసీపీలో మాకు 4 పథకాలు వచ్చినాయి, నాకు సమ్ ఎక్స్ అమౌంట్ బెనిఫిట్ జరిగింది. రేపు వేరే ప్రభుత్వం వచ్చినా ఈ 4 పథకాలు పాటు ఇంకో పథకం ఇస్తారు తప్ప 4 అని ఇస్తారు, కానీ తక్కువైతే ఎవరు, దీనికన్నా ₹1 ఎక్కువ వస్తుంది తప్ప తక్కువైతే రాదు. సో వెల్ఫేర్ అనేది ఏ ప్రభుత్వం ఇచ్చేదే, తప్పదు అది. సో ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనేది ఆస్పెక్ట్ నాకు అనిపించిందండి. డెవలప్మెంట్ వర్సెస్ వెల్ఫేర్ జరిగిన ఎలక్షన్, డెవలప్మెంట్ వర్సెస్ వెల్ఫేర్, దట్స్ ఓకే, యాక్సెప్ట్ చేయాల్సింది. అంటే ఏ నియోజకవర్గాన్ని పోయినా, ఏ ప్రాంతానికి పోయినా సగటు ఓటరు ఆలోచించేది ఇదే. అవునండి, మాకేం జరుగుతుంది, మాకు ఏం జరగాలి, ఏం కావాల్సి. ఒక బై ఎలక్షన్స్. బట్ కమింగ్ టు కొన్ని టఫ్ అండ్ కొన్ని హాట్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. నగరి లాంటి ప్లేసెస్ కానీ, లేదంటే తణుకు లాంటి ప్లేసెస్ కానీ, వైజాగ్ లాంటి ప్లేసెస్ కానీ,
ఈ ప్లేసెస్ నువ్వా నేనా అన్నట్టుగా నడిచినటువంటి పరిస్థితి మనం చూసిన పొలిటికల్. సో మెయిన్గా మంత్రులు ప్రాతినిధ్యం వహించినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎట్లాంటి పల్స్ని మీరు చూసారు, అక్కడ ఎట్లాంటి సర్వేని మీరు చేశారు? అంటే ఇప్పుడు ఈ మంత్రులు ఉన్న ప్లేస్ మంత్రులు లేని ప్లేస్ నేను ఆఫ్ కోర్స్ అందుకే ఆల్ ఆర్ సేమ్, బట్ టఫ్ హాట్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, హాట్ సీట్స్ కొన్ని ఉంటాయి. ఉండండి డెఫినెట్గా. ఇప్పుడు పులివెందులు ఉందనుకోండి, డెవలప్మెంట్ ఉన్నా లేకపోయినా గెలిచేది ఖాయం, కుప్పం గెలిచేది ఖాయం, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అక్కడ ఆయన గెలవడం ఖాయం. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఇప్పుడు దెందులూరు చింతపురం ప్రభాకర్ ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైన అసలు ఇవి ఎట్లున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి సీట్లు కొన్ని ఉంటాయండి, అక్కడ తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి. ఒక రాష్ట్రం మొత్తం 175 సీట్లలో మీరు అట్లాంటి లెక్కేస్తే ఓ 10-15 సీట్లు కూడా మనం చెప్పుకోవడం కష్టమే. ఈ షో షాట్ ఏమన్నా కానీ వీళ్ళు చేస్తాను అట్లాంటి సీట్లు ఒక 5-10 నుంచి మనకి హ్యాండ్ కౌంట్ నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. సో ఇప్పుడు మీరు ఇచ్చిన లెక్క ప్రకారం ఓవరాల్ గా ఎన్ని సీట్లు గెలుస్తాయి అన్నది ఒక అక్యురసీ బయటకు తీసుకొస్తున్నారు. సో ఇంటర్నల్ గా ఎక్కడెక్కడ ఏమేమి గెలుస్తుంది అన్నటువంటి లిస్ట్ కూడా మీ దగ్గర ఉండే ఉండొచ్చు. సెగ్మెంట్ వైజ్ మా దగ్గర లిస్ట్ ఉంది, డిస్ట్రిక్ట్ వైజ్ ఏవి షో షాట్ ఉన్నాయి, ఏవి టఫ్ ఫైట్ ఉన్నాయి, అవి ఎవరికి అనుకూలించాయో మొత్తం మన దగ్గర సర్వే ఉంటుంది. 175 సెగ్మెంట్లు 125 పార్లమెంట్ సంబంధించిన రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంటుంది అన్నమాట. పార్లమెంట్ పరిధిని ఎట్లా చూసారు మీరు? పార్లమెంట్ పరంగా చూస్తే మన అంచనా ప్రకారం 15 నుంచి 18 దాకా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఇక 7 నుంచి 8 వచ్చేసేసి 7 నుంచి ఒక 10 స్థానాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి మనకు చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు ఆలోచన విధానం వేరే ఉంటుంది, శాసనసభ ఆలోచన విధానం వేరే ఉంటుంది. బట్ కమింగ్ టు ఏపీ విషయానికి వస్తే ఈ రెండు వేరియేషన్స్ ఎట్లా మీరు శాంపిల్? ఇప్పుడు ఓటింగ్ పరంగా చూస్తే అండి, అసెంబ్లీ ఓటింగ్ పార్లమెంట్ ఓటింగ్ పరంగా చూస్తే అసెంబ్లీ ఓటింగ్ అంటే కూడా పార్లమెంట్ ఓటింగ్ పరంగా క్రాస్ ఓటింగ్ వైసీపీకి గమనించాం మనం. ఒక కడపలో కాంగ్రెస్కి కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది బికాస్ ఆఫ్ షర్మిలా ఫ్యాక్టర్ ఉండడం వల్ల, షర్మిలా గారి ఫ్యాక్టర్ వైసీపీ కాంగ్రెస్ షర్మిలా గారు ఉండడం వల్ల. అది తప్పితే మొత్తం ఓవరాల్ రాష్ట్రంలో చూస్తే మనం అసెంబ్లీ ఎడ్జ్ కనిపించిందా? లేదండి, ఖచ్చితంగా లేదు. అక్కడ షర్మిలా గారి ఫ్యాక్టర్ ఉన్నప్పుడు కూడా అది గెలిచిన స్థాయిలో లేదు అక్కడ. ఓకే. సో అది ట్రెడిషనల్గా ఏదైతే వైసీపీ స్ట్రాంగ్ సెగ్మెంట్ ఉందో ఆ ట్రెండ్ అక్కడ మేము కనుగొనడం జరిగింది. బట్ అసెంబ్లీ విషయంగా పార్లమెంట్ పరంగా చూస్తే అసెంబ్లీ కంటే కూడా క్రాస్ ఓటింగ్ ఒక 3-4% వైసీపీ కనిపించింది. ఎందుకంటే ఇక్కడ పథకాల లబ్ధి పొందడంలో డెవలప్మెంట్కి సరే ఒకటి ఏదైనా ఎక్కువ ఛాన్స్ ఉన్నటువంటి ఎలక్షన్ ఇది. అంటే ఇక్కడ లబ్ధి పొంది ఉన్నారు కొంతమంది, బట్ డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ చాలా అసెంబ్లీ ఇంకేద్దాం పార్లమెంట్కి ఇంకేద్దాం ఉంటుంది అనమాట. ఇక్కడ ఎందుకంటే నేషనల్ జాతీయ పార్టీ ప్రభావం లేదు మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. సో ఉన్నాయి ఈ రెండే, అది ఎంపీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఈ రెండింటి బేస్ చేసుకుని వేయాలి అక్కడ ఓటింగ్. బట్ నాగార్జున గారు, జాతీయ పార్టీ ప్రభావం లేదు వాస్తవానికి. బట్ కమింగ్ టు జాతీయ పార్టీ ఇక్కడ పొత్తులో ఉంది. సో ఈ అంశంలో మరీ ముఖ్యంగా రాజధాని విషయం ప్రధానంగా చూసుకోవాలి. ఒకవైపు ఏమో రాష్ట్ర అభివృద్ధి ఏం జరిగింది, రాష్ట్రంలో రోడ్లు ఏమొచ్చినాయి, సంక్షేమ పథకాలు ఏమొచ్చినాయి, రాష్ట్రానికి అభివృద్ధి ఏంటి, సో ఈ బేసిస్లో వాళ్ళ ఎగ్జిట్ పోల్ కనిపిస్తుంది. బట్ కమింగ్ టు ఇటు అసెంబ్లీ ఇటు లోక్సభ ఈ రెండు స్థానాల్లో చూసుకుంటే కనుక ప్రజలు ఎటువైపు మొగ్గు చూపిస్తున్నారనుకోవాలి. ఎందుకంటే రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజధాని విషయంలో వ్యవహరించినటువంటి తీరు కూడా మనం చూసాం. గతంలో వీళ్ళే రాజధాని విషయంలో 2 పాచిపోయిన లడ్డూలు పెట్టారని చెప్పేసి చూసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అదే ప్యాకేజ్ అదే కూటమి ఈసారి మళ్ళీ పోటీ చేస్తున్నారు. సో ఈ పాయింట్స్ని ప్రజలు ఎట్లా తీసుకున్నారు, ఎట్లాంటి తీర్పు ఇచ్చారనుకోవాలి? అంటే మనకి చాలా వరకు ఏంటంటేనండి ప్రీఫిక్స్డ్ నోషన్స్ కొన్ని ఉంటాయి. బీజేపీ కూటమిలోకి వస్తే ముస్లిమ్స్ దూరం అయిపోతారని, లేకపోతే కొన్ని వర్గాలు దూరం అవుతాయి మైనారిటీస్ అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వాళ్ళు ఏం చూసారంటే బీజేపీ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఫ్యాక్టర్ని చూడటం జరిగింది ముస్లిమ్స్ కూడా. ఎందుకంటే 3 టర్మ్స్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నా లేకపోయినా కూడా ముస్లిమ్స్కి మైనారిటీస్కి ఏ రోజున హాని జరగటం కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండానే జరిగింది. అలాంటి సందర్భంలో ఇటు చీలిపోవటం అనేటువంటిది ఉండదు. తర్వాత నేషనల్ పాలిటిక్స్ ప్రభావం అనేటువంటిది మన ఆంధ్ర రాష్ట్రం మీద ఏమాత్రం లేదు అనేటువంటిది మనకు తెలుస్తుంది ఒకటి. తర్వాత పోలింగ్ సరళిని చూస్తే మనకు అర్థమయ్యేంటి చెప్పాలి అంటే 2019లో మీకు తెలుగుదేశంతో జనసేన లేదు, బీజేపీ లేదు. జనసేనకి ఆ రోజున వచ్చినటువంటిది 6.5% ఉందండి. బీజేపీకి 1 పాయింట్ చేంజ్ ఉన్నా కానీ కనీసం 2% వేసుకున్నా ఇవాళ 8.5%. అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఉన్నటువంటి గ్యాప్ ఓన్లీ 10% లాస్ట్ ఎలక్షన్స్లో. ఈ 2 ఫ్యాక్టర్స్ యాడ్ అవటంతో మనకి 8.5 అక్కడే వచ్చేసింది. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది బాగా జరిగింది అనేటువంటిది మనకు అక్కడ అర్థం అవుతుంది. తర్వాత ఇంకొక అంచనా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి బలం 6.5 నుంచి దాదాపు 10% వరకు పెరిగింది అనేటువంటిది మనకి లెక్కలు చెప్తున్నటువంటి వ్యవహారం. ఇదొక ఫ్యాక్టర్ అయితే, రెండవది ఇంపార్టెంట్ రేపు కీ రోల్ ప్లే చేయబోతున్నది ఎంప్లాయీస్.
ఎప్పుడూ లేని విధంగా దగ్గర దగ్గర 5 లక్షల పైన వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం మనం చూసాం. అవును అవును. సో ఈ ఉపయోగించుకున్న ఉద్యోగస్తులకి ఒక భార్య భర్త ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇటువైపే వేస్తారు. 80% కనీసం ఈ ఉద్యోగస్తుల ఓట్లు కూటమికి పడ్డాయని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉంటే పిల్లలు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నా కానీ యావరేజ్ మీద ఒక 4 ఓట్లు వేసుకున్నా వీళ్ళతో కలుపుకొని దగ్గర దగ్గర 20 లక్షల ఓట్లు ఇటు పడేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఒక అంచనా. 20 లక్షలు అంటే సుమారు మీకు మోర్ దాన్ 5%, 5 to 6%. తర్వాత దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున సుమారుగా ఒక అంచనా ప్రకారంగా 30 లక్షల మంది వెళ్ళారంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారు, మా మీద అభిమానంతో వీళ్ళందరూ వచ్చేసారు అంటున్నారు. సో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు దాంట్లో ఒక 10% ఉంటారు. మిగతా వాళ్ళందరూ కేవలం రాష్ట్రంలో ఒక మార్పు రావాలి. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా 10 ఏళ్ళైనా మనకు ఒక రాజధాని లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, తర్వాత ఇండస్ట్రీస్ రావటం లేదు, పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదు, ఈ వ్యవస్థలన్నీ ధ్వంసమైనవి అనేటువంటి ఒక దీంతో రావడం జరిగిందండి. వెల్కమ్ బ్యాక్ టు మీ దగ్గరకు వస్తాను అర్జున్ గారు. బిఫోర్ దట్, తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ని కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఏబీపీ సి ఓటర్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే 17 లోక్సభ స్థానాలకు గాను 7 నుంచి 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 0. ఇంకా మిగతా స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీయే సీట్లు ఎక్కువగా సాధించుకోబోతోంది అనేది కూడా కనిపిస్తోంది ఐ న్యూస్ స్క్రీన్ పైన. పీసీఆర్